ఐపీఎల్ అంటే మన దేశంలో ఒక పండుగ వాతావరణం తయారవుతుంది. చిన్న పిల్లవాడి నుంచి ముసలివాడి వరకు అందరూ ఆసక్తిగా చూసే లీగ్ ఇది. ఐపీఎల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. ఇది 2014లో అన్ని స్పోర్ట్స్ లీగ్లలో సగటు హాజరుతో పోల్చితే ఐపీఎల్ 6వ స్థానంలో ఉంది. అయితే మనకి ఐపీఎల్లో జరిగే చాలా చీకటి కోణాల గురించి తెలియదు. ఇప్పుడు ఈ వీడియోలో వీటి గురించి తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల ఎంతో మంది యువ ఆటగాళ్లు స్టార్లు అయ్యారు. రాత్రికి రాత్రే కోట్లు కొల్లగొట్టారు. ఇక్కడ మంచి ప్రదర్శన చేసి జాతీయ జట్లకు ఎంపికయ్యారు. టీమిండియా బెంచ్ ఈరోజు ఇంత పటిష్టంగా ఉందంటే దానికి కారణం కూడా ఐపీఎలే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ మరోవైపు బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్, రేసిజం, మద్యం, డ్రగ్స్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్నో కనబడతాయి. ఐపీఎల్లో చాలా చీకటి కోణాలున్నాయి. అయితే అన్నీ బయటపడవు. కానీ కొంతమంది తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకున్నారు. వెనుక జరిగే తతంగాన్ని ప్రజలకు వెల్లడించారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో ఫ్రాంచైజీ యాజమాన్యుల పాత్ర కూడా బయటపడింది. ఇలాంటి ఆరోపణలతోనే ఇన్సైడ్ ఎడ్జ్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇది కల్పిత కథే అయినా ఇందులో చూపించిన కొన్ని ఘటనలు మాత్రం కాదనలేని సత్యం. హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ 2007లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఇండియన్ క్రికెట్ లీగ్ని స్థాపించింది. ఐసీఎల్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా లేదా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలింగ్ అప్పట్లో గుర్తించలేదు. అయితే 13 సెప్టెంబర్ 2007న టీ20 వరల్డ్ కప్లో భారతదేశం విజయం సాధించిన తరువాత బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే ఫ్రాంచైజీ ఆధారిత 2020 క్రికెట్ పోటీని ప్రకటించింది. మొదటి సీజన్ ఏప్రిల్ 2008లో న్యూఢిల్లీలో హై ప్రొఫైల్ వేడుకతో ప్రారంభమైంది. ఐపీఎల్ ప్రయత్నానికి నాయకత్వం వహించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ టోర్నమెంట్ యొక్క ఫార్మాట్, ప్రైజ్ మనీ, ఫ్రాంచైజీ ఆదాయ వ్యవస్థ మరియు స్క్వాడ్ కూర్పు నియమాలతో సహా వివరాలను అందించారు. అలా 2008లో మొదలైన ఐపీఎల్ ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఐపీఎల్ అనేది మన దేశంలో పెద్ద వ్యాపారంలా మారింది. మరియు కరేబియన్ ప్రీమియర్ లీగ్, దక్షిణాఫ్రికా యొక్క SA20, యుఏఈ యొక్క ఇంటర్నేషనల్ లీగ్ 20 మరియు యుఎస్ఏ యొక్క మేజర్ లీగ్ క్రికెట్ వంటి ఇతర ఫ్రాంచైజీ లీగ్లలో జట్లను కొనుగోలు చేయడం ద్వారా అనేక ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు తమ వ్యాపారాన్ని విస్తరించారు. జట్లు వారి సొంత ఐపీఎల్ ఫ్రాంచైజీల పేర్లతో బ్రాండ్ చేయబడ్డాయి. ఫ్రాంచైజీకి మనీ ఎలా వస్తుంది? పెట్టుబడిదారులు డబ్బు సంపాదించడానికి జట్లను కొనుగోలు చేస్తారు. కానీ స్వల్పకాలికంగా కాదు, దీర్ఘకాలికంగా. పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ పెద్ద చిత్రాన్ని చూస్తారు. గత 20 నుండి 30 సంవత్సరాలుగా భారతదేశంలో క్రికెట్ చాలా ఉంది మరియు 90లలో తెహల్కా బహిర్గతం చేయడం, 2014లో స్పాట్ ఫిక్సింగ్ వంటి కొన్ని కుంభకోణాలను మినహాయించి దాని ప్రజాదరణ పెరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో క్రికెట్ మరియు జనాభా కోసం ప్రేక్షకులు పెరుగుతున్నారు మరియు సమీప భవిష్యత్తులో అది తగ్గడం నాకు కనిపించడం లేదు. స్పాన్సర్షిప్ ఒప్పందాలు వీక్షకుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీక్షకుల సంఖ్య పెరగడం అంటే మరింత ఆదాయం. అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్ల ఆదాయం క్రింది విధంగా వర్గీకరించబడింది. మీడియా హక్కులు 2023లో లీగ్ తన మీడియా హక్కులను 2023 నుంచి 2027 కాలానికి 6.4 బిలియన్లకు వియాకామ్ 18 మరియు స్టార్ స్పోర్ట్స్కు విక్రయించింది. అంటే ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ విలువ $13.4 మిలియన్. స్పాన్సర్షిప్ ఆటగాళ్ల జెర్సీ, హెల్మెట్లు, టీంల ట్రైనింగ్ కిట్లు మరియు సరిహద్దుల దగ్గరున్న బ్యారికేడ్లపై ఉన్న లోగోలు అన్ని స్పాన్సర్షిప్ ఆదాయంలో భాగంగా ఉంటాయి. స్పాన్సర్లు ఎంత ప్రముఖంగా తమ పేరును ప్రదర్శించాలనుకుంటున్నారో అంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి. సాధారణంగా ఛాతీపై బోల్డ్లో మరియు ఆటగాళ్ల వెనుక వ్రాసిన పేర్లు ఒక జట్టుకి అత్యధిక ఆదాయాన్ని అందించే స్పాన్సర్లుగా ఉంటాయి. ఎందుకంటే అవి టెలివిజన్ ప్రేక్షకులకు ప్రముఖంగా కనిపిస్తాయి. అంగీకరించిన నిబంధనలు సాధారణంగా 1 సంవత్సరం పాటు ఉంటాయి. టికెట్ అమ్మకాలు స్టేడియంలో టికెట్ల విక్రయాలు ఇంటి జట్టుకు ఆదాయంలో భాగంగా ఉంటాయి. టికెట్ ధర యొక్క డినామినేషన్లను యజమానులు నిర్ణయిస్తారు. ఒప్పందం ప్రకారం కొంత టికెట్లు స్పాన్సర్లకు మరియు బీసీసీఐకి ఇవ్వబడతాయి. స్టేడియం సీటింగ్ కెపాసిటీ, నగరం యొక్క జీవన ప్రమాణం మొదలైన అనేక అంశాల ఆధారంగా టికెట్ల ధర సాధారణంగా నిర్ణయించబడుతుంది. భారతదేశంలో అతిపెద్దదైన కోల్కతాలోని స్టేడియం $300 నుండి టికెట్లను కలిగి ఉంది. అయితే చెన్నై ఇది $750. గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే స్టేడియంలోని స్టాండ్లు నిండి ఉండేలా చూసుకోవాలి. తద్వారా ఇది అధిక వీక్షకుల సంఖ్యను మరియు మెరుగైన టీవీ వీక్షణ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. స్టాల్ అద్దె వివిధ ప్రేక్షకులకు అందించే ఆహారం కాంట్రాక్ట్ ప్రాతిపదికన
మూడవ పక్షానికి ఇవ్వబడుతుంది. అతను దానిని సబ్ కాంట్రాక్ట్ చేస్తాడు. ఈ పదం సాధారణంగా నిర్ణీత మొత్తం మరియు మ్యాచ్ ఆధారంగా ఒక్కో స్టాల్పై సేకరించబడుతుంది. ప్రైజ్ మనీ యజమానులకు వెళ్తుంది మరియు ఆ మొత్తాన్ని ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బందికి వారి అభిష్టానుసారం పంపిణీ చేస్తారు. ప్రైజ్ మనీలో కనీసం 50% ఆటగాళ్ల మధ్య పంపిణీ చేయబడుతుందని నిబంధనలు నిర్దేశిస్తాయి. ఐపీఎల్ చీకటి కోణాలు. జోరుగా బెట్టింగ్. ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియాకు పండగే. ఐసీసీ ఈవెంట్లకు కూడా పెట్టనంత బెట్టింగ్ ఐపీఎల్ సందర్భంగా జరుగుతున్నదంటే అతిశయోక్తి లేదు. దేశంలో ప్రతి పల్లె, నగరం ఈ దందాలో మునిగి తేలుతుంది. ముఖ్యంగా యువత బెట్టింగ్స్కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ కూడా అంగీకరించారు. జూన్ 2015లో స్పాట్ ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ కుంభకోణంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను 2 ఏళ్ల పాటు ఐపీఎల్ నుంచి నిషేధించారు. దీనికి కారణం స్వయంగా యాజమాన్యంలోని కీలక వ్యక్తులు బెట్టింగ్లో పాల్గొన్నారు. ఆ విషయం ఢిల్లీ పోలీసులు వెలుగులోకి తెచ్చే వరకు కనీసం బీసీసీఐ కూడా తెలియదు. థింక్ చేంజ్ ఫోరం అక్టోబర్లో ప్రచురించిన నివేదిక ప్రకారం భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ పరిశ్రమ అంచనా పరిమాణం 8,20,000 కోట్లు. ఇందులో 80% నుంచి 90% క్రికెట్ మ్యాచ్లలో జూదానికి సంబంధించినవి. అయితే వ్యాపారం అస్థిరమైన చట్టపరమైన కారణాలపై ఉంది. స్పాట్ ఫిక్సింగ్ అండ్ మ్యాచ్ ఫిక్సింగ్. స్పాట్ ఫిక్సింగ్ మరియు మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్న భారీ వ్యత్యాసం ఏమిటంటే, మ్యాచ్ ఫిక్సింగ్లో ఒకరికంటే ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొంటారు. చాలా మంది కెప్టెన్లు కూడా ఉన్నారు. ఎందుకంటే క్రికెట్ జట్టు ఆట కాబట్టి మీరు ఒకే ఆటగాడితో మరియు సాధారణంగా మీరు గెలవలేరు. ఒక ఆటగాడి కారణంగా ఒక మ్యాచ్లో ఓడిపోకూడదు. కాబట్టి కనీసం 3 లేదా 4 మంది ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు. స్పాట్ ఫిక్సింగ్లో మీరు ఒక ఆటగాడితో కూడా చేయవచ్చు. ఎందుకంటే మీరు చేయవలసిందల్లా ఒక వైడ్ లేదా నో బాల్ బౌలింగ్ మాత్రమే. స్పాట్ ఫిక్సింగ్ ఎక్కువగా బౌలర్తో జరుగుతుంది మరియు బ్యాట్స్మెన్తో కాదు. వారు సులభంగా చేయగలరు. 2012 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో డెక్కన్ చార్జర్స్ ఆటగాడు టీపీ సుధీంద్రపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించడంతో పాటు మరో 4 ఆటగాళ్లను సస్పెండ్ చేసింది. ఒక స్టింగ్ ఆపరేషన్లో పూణే వారియర్స్ ఇండియా ఆటగాడు మోహనీష్ మిశ్రా ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు తమ ఆటగాళ్లకు బ్లాక్ మనీ ద్వారా చెల్లిస్తున్నారని పేర్కొన్నట్లు రికార్డ్ చేయబడింది. అలాగే 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్ మరియు శ్రీశాంత్లను అరెస్ట్ చేశారు. వారు బీసీసీఐ నుండి జీవితకాల నిషేధాన్ని అందుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్లపై అక్రమంగా బెట్టింగ్లు కాస్తూ బుక్ మేకర్లకు జట్టు సమాచారాన్ని చేరవేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపల్ మరియు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్ అల్లుడు గురునాథ్ మొయ్యప్పన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీల్లో ఆటగాళ్ల రచ్చ. కొన్నేళ్ల క్రితం ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ అనంతరం ఆయా ఫ్రాంచైజీలు ఆఫ్టర్ పార్టీలు అరేంజ్ చేసేవి. అక్కడ విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, అమ్మాయిలు అందుబాటులో ఉండేవారని, కానీ ఆ విషయం బయటకు పొక్కకుండా బీసీసీఐ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కొన్నిసార్లు మద్యం మత్తులో సొంత జట్టు సభ్యులే గొడవలు పడేవారని, దీంతో యాజమాన్యాలు ఆ పార్టీలను రద్దు చేసినట్లు టీం వర్గాలు సమాచారం. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ వెలుగు చూడక ముందు రేవ్ పార్టీలు కూడా నిర్వహించారని, అయితే పోలీస్ నిఘా పెరగడంతో వాటిని ఆపేసినట్లు సమాచారం. ఐపీఎల్లో జాతి వివక్ష. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షపై తీవ్రమైన చర్చ జరిగింది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం సందర్భంగా ఎంతోమంది క్రికెటర్లు కూడా తమకు జరిగిన వివక్షను బయటపెట్టారు. కానీ అంతకంటే ముందే ఐపీఎల్లో వివక్ష కొనసాగింది. 2011లో చీర్ లీడర్స్ విషయంలో ఇలాంటి వివక్ష కొనసాగిందని దక్షిణాఫ్రికాకు చెందిన గాబ్రియేలా పోస్కోలో అనే చీర్ లీడర్ చెప్పింది. ముంబై ఇండియన్స్ తరఫు ఆమె చీర్ లీడర్గా ఆ ఏడాది పనిచేసింది. అయితే బీసీసీఐ, ముంబై ఇండియన్స్ పెద్దలు నల్లవారిని చీర్ లీడర్గా పెట్టొద్దని హుకుం జారీ చేశారని తెలిపింది. అమెరికా, రష్యా, యూరప్ దేశాలకు చెందిన వారిని మాత్రమే చీర్ లీడర్లుగా నియమించాలని ఆదేశించడంతో ఆమె వారితో వాదనకు దిగింది. కానీ బీసీసీఐ ఆ వివాదాన్ని ఆనాడే తొక్కిపెట్టింది. కనుమరుగైన ఆటగాళ్లు. ఐపీఎల్లో స్థానిక క్రికెటర్లు చాలామంది పలు ఫ్రాంచైజీలకు ఎంపికయ్యారు. బీసీసీఐ ఒత్తిడితో ఫ్రాంచైజీలు వారికి జట్టులోకి తీసుకోలేక తప్పలేదు. అయితే అలా ఎంపికైన క్రికెటర్లు అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వారిని తుది జట్టులోకి తీసుకోవడానికి ఏ యాజమాన్యం సుముఖంగా లేదు. రికీ బై, బాబా అపరాజిత్ వంటి టాలెంట్ కలిగిన క్రికెటర్లు 3-4 సీజన్ల పాటు బెంచ్కే పరిమితమయ్యారు. వారికి ప్రతి ఏడాది డబ్బు అయితే చెల్లించేవారు, కానీ ఒక్కరికి ఆడే అవకాశం మాత్రం ఇవ్వలేదు. టి నటరాజన్ కూడా 2 ఏళ్ల పాటు పంజాబ్ జట్టు బెంచ్పై ఉన్నాడు. అతనికి ఒకసారి అవకాశం ఇచ్చాకే అతని ప్రతిభ అందరికీ తెలిసింది.